నెల్లూరు జిల్లా కావలిలో వారాహి పోస్టర్ను కావలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ జనసేన నాయకులు ఆవిష్కరించారు. జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశంలో అలహరి సుధాకర్ మాట్లాడుతూ వారాహి యాత్ర జూన్ 14వ తేదీ నుండి ప్రారంభం అవుతుందని, ఈ యాత్ర తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతుందని అన్నారు. వారాహి యాత్రలో వైకాపా నాయకుల గుండెల్లో భయం మొదలైందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అలహరి సుధాకర్, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ విచ్చేసిన జర్నలిస్ట్ క్లబ్ సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా జనసేన పార్టీ నాయకులు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటంటే, మా జనసేన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా వైసీపీ నాయకులు, ఎక్కడ మీ వారాహి మీ నాయకుడు రోడ్ల మీద రారా అని అడుగుతారు. ఒక విధంగా లోపల భయం, ఎప్పుడు బయటకు వస్తాడో ఏం చేస్తాడో తెలియని భయం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వారాహి యాత్ర, వారాహి యాత్ర, వారాహి యాత్ర, జై జనసేన. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై కోడిగుడ్లతో దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 1వ తేదీన కడప జిల్లా ప్రొద్దుటూరులో పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై ఇద్దరు దుండగులు కోడిగుడ్లు విసిరగా అవి భద్రతా సిబ్బందికి తగిలాయి. ఈ గుడ్ల దాడి వెనుక అధికార వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇందులో రాజకీయాలేమీ లేవని, లోకేష్ పై కోపంతోనే దుండగులు గుడ్లతో దాడి చేశారని వెల్లడించారు. ప్రొద్దుటూరు పెన్నానగర్కు చెందినటువంటి శ్రీకాంత్ బాబు లోకేష్ పై కోడిగుడ్లు విసిరినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే దీనిపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ స్పందించారు. కోడిగుడ్డు వేసిన వ్యక్తి టీడీపీ నేతతో దిగిన ఫోటోను ప్రదర్శిస్తూ ఇది టీడీపీ ఆడుతున్న డ్రామాలో భాగమేనని చెప్పుకొచ్చారు. లోకేష్ పైన కోడిగుడ్డు వేసిన వ్యక్తి బాబు, పెన్నానగరు. ఇతను పెన్నానగర్కు సంబంధించినటువంటి బాబు అనే ఈ అబ్బాయి, సుధాకర్ యాదవ్తో ఫోటో తీసుకున్న ఈ అబ్బాయి లోకేష్ పైన కోడిగుడ్డు వేసినాడు తాగి. ఎందుకు వేసినాడు అని పోలీసులు విచారించిన ఇన్వెస్టిగేషన్లు ఇతను చెప్పిన మాటలు ఏంటంటే, బొల్లవరం దగ్గర నుంచి డిఎస్పీ ఆఫీస్ వరకు నేను లోకేష్ను కలుసుకునేదానికి, ఒక సెల్ఫీ తీసుకునేదానికి, మాట్లాడేదానికి విశ్వ ప్రయత్నం చేసినాను. నేను తెలుగుదేశం పార్టీకి తీవ్రమైనటువంటి అభిమానిని. నా ప్రయత్నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరించకపోవడం, లోకేష్ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, నాతో మాట్లాడకపోవడం, సెల్ఫీ ఒక ఫోటో నాకు ఇవ్వకపోవడం వలన నేను కొంత కోపానికి, ఆవేశానికి లోనై, అభిమానస్తుని కాబట్టి కోడిగుడ్డు వేసినా అని చెప్పినాడు. పొద్దుటూరులో నా మీద కోడిగుడ్డు వేస్తే మా వాళ్ళు ఆమ్లెట్ వేసినారని, ఇది మీ వాళ్ళు వేసిన కోడిగుడ్డు ఆమ్లెట్. ఈ సందర్భంగా లోకేష్ చెప్పేది ఏంటంటే, కోడిగుడ్డు మీదే ఆమ్లెట్ మీదే రప్పించోడా, కోడిగుడ్డు వేసినోడు మీ వాడే, దెబ్బలు తిన్నోడు మీ వాడే. ఇప్పుడు మళ్ళీ మీరు అబాస్ పాలైనది మీరే. దీన్నే నీట్గా ఆమ్లెట్ అంటారు, దీన్నే మంచి ఆమ్లెట్ అంటారు. ఇట్ట అబద్ధాలు చెప్పి, ఇట్ట రోతకూతలన్నీ కూసి, మీరే కోడిగుడ్లు వేసుకొని, మీరే ప్రచారం కోసం ప్రయత్నం చేసి, ఎదుటోళ్ళ మీద ఎమ్మెల్యేని గబ్బు పట్టియాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గబ్బు పట్టియాలని ప్రచారం చేసి, మళ్ళీ పక్క నియోజకవర్గాల్లో ఇది ప్రచారానికి వాడుకొని, మైకూరు పోయినా, కమలాపురం పోయినా, కడప పోయినా కోడిగుడ్డు ఆమ్లెట్ కథ వదల్లే. మళ్ళీ వీరోచితంగా ఏదో యుద్ధం చేసినట్టు, వీరపాండ్య కట్టబ్రహ్మని యుద్ధం చేసి విజయం సాధించినట్టు, స్వాభిమానంతో దేశం కోసం పోరాటం చేసినటువంటి యోధుల్లాగా మళ్ళీ ఆ లోకేష్ కానీ మాటలు, ఏదో పొద్దుటూళ్ళు విజయం సాధించినట్టు. ఏంది నువ్వు సాధించిన విజయం? ఇదిగో ఇదే. దీనికి మళ్ళా శ్రీనివాసురెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా ఆయన, ఈ లింగారెడ్డి, ఈ తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ అందరూ కూర్చొని ఒక ప్రెస్ మీటు, దానికి మళ్ళీ ఒక ఎచ్చల కూతలు. పసుపు సైన్యం పహారా కాచాదంట. దేనికి రా స్వామి? కోడిగుడ్లక పహారా కాచాదంట.
పహారా పసుపు సైన్యం. దేనికి పసుపు సైన్యం మీరు పహారా కాసేది? కోడిగుడ్లకు.